వెల్కమ్ టు అవర్ ఛానల్. నటుడు ప్రకాష్ రాజ్ ఇంకా తన బుద్ధి పోనిచ్చుకున్నట్టు కనిపించట్లా. ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి, సినిమా ఆఫర్లు తగ్గిపోవడంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలి. ముఖ్యంగా హిందూ మతం మీద, హిందూ మతానికి సంబంధించినటువంటి దేవుళ్ళ మీద, ఆ ఆచారాల మీద పిచ్చి పిచ్చి కోతలు కూయటం బాగా ఎక్కువైపోయింది అని చెప్పాలంటే కొంచెం పిచ్చి ముదిరిపోయిందేమో ప్రకాష్ రాజ్కి అని ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల గురించి అనిపిస్తూ ఉంది. రీసెంట్గా ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు, అంటే బాగా ఖాళీగా ఉంటున్నాడు. సినిమాల్లో ఆఫర్లు తగ్గటం, ఎక్కడ పడితే అక్కడ ఏ కార్యక్రమానికి విడితే ఆ కార్యక్రమానికి వెళ్ళిపోయి ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో హైలైట్ అయిపోవాలనేటువంటి పనిలో ఏదో ఒక షోకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కూర్చుని ఆయన గురించి ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే ఆయన దేశానికి ఏం ఉద్ధరించాడో, సమాజానికి ఏం ఉద్ధరించాడో వాటి గురించి చెప్పుకోవాలి, ఆయన ఏం గొప్ప చేశాడో అనేది. అంతేగాని ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే పాట, హిందూ మతాల గురించి, హిందూ మతాలకి సంబంధించి ఎవరైనా ఆ హిందూ మతాన్ని, సనాతన ధర్మం గురించి సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద. ఇది తప్ప ఇంక ఇతనికి జీవితమే లేనట్టుగా, ఇంకా బతుకు తెరువే లేనట్టుగా, దాని మీద విషం చెమ్మటమే తన పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాముడు లక్ష్మణుడు అంట రావణాసురుడి దగ్గర దొంగగా దొరికిపోతే వాళ్ళిద్దరికీ మధ్య గొడవ జరిగింది అని ఒక కొత్త కహాని స్టోరీని క్రియేట్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి దౌర్భాగ్యంగా కనిపిస్తుంది అన్నటువంటిది నిన్న అతని వ్యాఖ్యల్లో కనిపించింది. దీని మీద ఇప్పటికే చాలామంది సీరియస్ అవుతున్నారు. బట్ ఇతనికి సిగ్గు అయితే రాదనుకోండి. ఎందుకంటే పాకిస్తాన్కి మనకి యుద్ధం జరుగుతుంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేసినటువంటి దుర్బుద్ధి కలని గొప్ప నటుడు అని చెప్పాలి. అలాంటి వ్యక్తికి ఇంతకన్నా గొప్ప మాటలు ఏమొస్తాయి చెప్పండి? మన దేశంలో ఉండేటువంటి జవాన్ల గురించి, వాళ్ళు పడుతున్నటువంటి కష్టం గురించి ఇతనికి లేదు. కానీ ఇలా ఇష్టానుసారం మాట్లాడడానికి, ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించి ఒక అలవాటు పరిపాటుగా మారిపోయిందని చెప్పాలి. ఇతను నాస్తికుడు అని చెప్తాడు. నాస్తికుడు అంటే ఏ మతాన్ని, ఏ దేవుణ్ణి పూజించినటువంటి వ్యక్తిగా అందరికీ తెలుసు. బట్ ఇతనికి ఏంటో మరి హిందువుల్ని ద్వేషించడం మాత్రమే పనిగా పెట్టుకుంటాడు. అదే మాటలు, ఇలాంటి కారు కోతలు, ఇలాంటి పిచ్చి కోతలే అటు ఏ క్రిస్టియానిటీ మీదనో, ఏ మహమ్మద్ ప్రవక్త మీద, ఏ ముస్లిం మీదనో అనేటువంటి ఆలోచన చేస్తాడా? చేస్తే చెక్కి పడేస్తారు. ఇక్కడ హిందువుల దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళు ఏమి చేయలేరు, వీళ్ళకి యూనిటీ లేదు అనేటువంటి ఒక చేతగానితనాన్ని ఇతను అలుసుగా తీసుకుని పిచ్చి పిచ్చి కోతలు పోస్తున్నట్టుగా అయితే అనిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా ప్రకాష్ రాజ్కి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా చాలామంది కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది సీరియస్ అయ్యి అతని మీద కేసులు పెట్టడానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాబు ప్రకటన స్వేచ్ఛ పేరుతో పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నటువంటి ప్రకాష్ రాజ్కి తగిన ట్రీట్మెంటు, శిక్షలు చాలా బలంగా పడాలని కోరుకుందాం.